నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శాస్త్రీయంగా కులగణన జరగలేదు, బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న ఎమ్మెల్యే గంగుల. సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది, ఒక్క అవకాశం కల్పించి ఎమ్మెల్సీగా గెలిపించాలన్న ప్రసన్న హరికృష్ణ. మాజీ కార్పొరేటర్తో ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలంటూ వేడుకున్న మున్సిపల్ కాంట్రాక్టర్. న్యాయమూర్తిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసిన న్యాయవాదులు. ఇక వార్తల వివరాలు. శాస్త్రీయంగా కులగణన జరగలేదని, బీసీ కమిషన్ ఊసేలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నిరుపేదలను ఆశపెట్టి రాజ్యాధికారం దక్కించుకుందన్నారు. సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని ఆశతో ఉండేవారని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదని, తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీలు తొక్కివేయబడ్డారని తెలిపారు. ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వం కులగణన చేసిందని, శాస్త్రీయంగా చేయకపోవడంతో హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ద్వారా చేస్తామంటూ జీవో నెంబర్ 26ను విడుదల చేసిందని, ప్లానింగ్ బోర్డు నుండి సర్వే చేయించిందన్నారు. అశాస్త్రీయంగా కులగణన జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. బీసీలకు తీవ్రంగా అన్యాయం చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఓటర్ల లిస్టు లేదంటే ఆధార్ లిస్టు చూసిన తెలంగాణలో అధికారికంగానే 3,90,00,000 మంది జనాభా ఉన్నట్టు తెలుస్తోందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 3,70,00,000 అని ఎలా చెప్తుందన్నారు. కుల గణన సర్వే ముసాయిదాను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు మంచి జరగాలంటే బీసీ నాయకత్వమే అవసరం లేదని, బీసీలపైన ప్రేమ ఉంటే చాలన్నారు. వీపీ సింగ్ నుండి కేసీఆర్ వరకు ఎంతో మంది అగ్రనాయకులు బీసీలకు మంచి చేశారని కొనియాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్శంకర్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి వెనుకబడిన కులాలే అన్ని కూడా ఆశపెట్టి ఓట్లు మొత్తం కొల్లగొట్టి బీసీల ఓట్లు మొత్తాన్ని కూడా కొల్లగొట్టి వాళ్ళకు రాజ్యాధికారం సంపాదించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నిజంగానే వాళ్ళు చెప్పిన ప్రకారము కులగణన చేస్తారని, చేసిన తర్వాత దాని ఆధారంగా చట్టం చేస్తారు, 42% రిజర్వేషన్ ఇస్తారని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని చెప్పి ఈ వెనుకబడిన కులాలు ఆశించి మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఆ రోజు బీసీలు సరే కులగణన చేస్తామన్నారు, ఆశపడ్డం, చట్టం చేస్తామన్నారు, ఆశపడ్డం, అసెంబ్లీకి పిలిచిండ్రు, నిజంగానే చట్టం చేస్తారని భావించాము, మాకు అవకాశం ఇస్తారని భావించాము. కానీ యథావధిగా 75 సంవత్సరాలు ఎలాగైతే మోసం చేసిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం, సేమ్ అలాగే మొన్న కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఎంత వెనుక నెట్టేసిందంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడండి ఎప్పుడో ఒక్కసారి కానీ, కంటిన్యూ 2 సార్లు కానీ, కంటిన్యూ 3 సార్లు కానీ బీసీ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు. గుజరాత్లో బీసీ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు, యూపీలో ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు, ఎంపీలో వెళ్ళిండ్రు, ఈవెన్ తమిళనాడులో ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒకసారి మాత్రము బీసీకి అవకాశం, కనుక తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీకి అవకాశమే రాలేదు. చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు తప్పు చేయకండి, శాస్త్రీయంగా మీరు లీగల్గా ఎక్కడ అభద్రత కాకుండా శాస్త్రీయంగా మీరు కులగణన చేయండి, మేము స్వాగతిస్తాము. కానీ బీసీలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు. వేసి మళ్ళీ పొగేసినట్టు నువ్వు ఇది పెట్టుకొని కోర్టు పోతే డిస్క్వాలిఫై కానీ కోర్టు కొట్టకుండా మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పినాం. మీరు ఆ రికార్డ్స్లో ఉంటుంది. బీహార్ ప్రభుత్వం కూడా
నిరుద్యోగుల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని ఒక్క అవకాశం కల్పించి శాసనమండలికి పంపించాలని గ్రాడ్యుయేట్స్ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో బీఎస్పీ నాయకులతో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్సీ బరిలో దిగారని చెప్పారు. నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు, విద్యా వ్యవస్థ బలోపేతం, మహిళా సాధికారత అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. 2008 నుండి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తినని, తాను సరైన వ్యక్తినా కాదా అనేది నిర్ణయించి ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనను గెలిపిస్తే సాదాసీదా వ్యక్తిని ఆశీర్వదించినట్లుగా అవుతుందన్నారు. ప్రసన్న హరికృష్ణ ఎంపిక నిరుద్యోగులు, ఉద్యోగులకు వరంగా మారనుందని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. కష్టాలు తెలిసిన నాయకుడని కొనియాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యాటకారి సాయన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు మంద ప్రభాకర్, బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, సెంట్రల్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంకన్న, కార్యదర్శి దొడ్డె సమ్మయ్య, మాతంగి అశోక్, జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న విషయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. అయితే ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, మరొకటి టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెండింటికి కూడా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుండి అభ్యర్థులను పెట్టడం జరిగింది. గౌరవనీయులు ప్రసన్న హరికృష్ణ గారికి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. యాటకారి సాయన్న గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది, వాళ్లకు అవకాశాలు వస్తాయి. కాబట్టి మీ అందరికీ నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ చేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో నేను రాజకీయాల లోపలికి అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, విద్యా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి, అదేవిధంగా మహిళా సాధికారతకు సంబంధించినటువంటి 4 అంశాలతో నా యొక్క క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడం లోపల చాలా ధీటుగా పనిచేసేటువంటి వ్యక్తులు గెలవాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే నేను రాజకీయాల లోపలికి వచ్చాను. మీ ఆశీర్వాదం నాకు తప్పనిసరిగా కావాలి. నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను. నేను 30 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఇంకా 5 సంవత్సరాల సర్వీసు ఉండగానే ముందస్తుగా విఆర్ఎస్ను తీసుకొని మరి పోటీలో ఉంటున్నాను. గత 30 సంవత్సరాలు కూడా వివిధ సంఘాల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కార దిశగా ఉండి మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా చేయలేనటువంటి పరిస్థితుల్లో వీటికి పరిష్కారం చట్టసభలో ఉంటుందన్న ఉద్దేశంతో కన్వీనర్గా ఉంటూ అదేవిధంగా చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మరి ఉద్యమంలో నేను సైతం అని వెళ్ళి తీవ్రంగా మరి లాఠీ దెబ్బలకు తిని మరి మనము గాయపడినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజిపాయ్ అన్నారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో రీసోర్సు పార్కును అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. రీసోర్సు పార్కులో సాలిడ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా నిరుపయోగంగా ఉన్న ఆర్ఆర్ఆర్ షెడ్డు, వర్మీ కంపోస్ట్ పిడ్స్ను తనిఖీ చేశారు. సాలిడ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియను పాటించాలని తెలిపారు. రీసైక్లింగ్ ప్రక్రియ కోసం వాడుకలోకి తేవాలని ఐటీసీ సంస్థ సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా మల్కాపూర్ విలీన గ్రామాన్ని సందర్శించారు. పలు కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పరిసరాలను, డ్రైనేజీలను పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న వర్మీ కంపోస్ట్ పిట్స్కు అదనంగా మరో 3 కంపోస్ట్ ఫిడ్స్ కట్టించాలని అధికారులను ఆదేశించారు. RRR సెంటర్కు ప్రతిరోజు స్వచ్ఛ ఆటోలను తరలించి వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామి, ఏఈ సతీష్, ఐటీసీ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. కరణ్ సింగ్ అనే వ్యక్తి న్యాయమూర్తిపై చెప్పు విసరడం బాధాకరమన్నారు. గత కొన్నేళ్లుగా న్యాయవాదులపై దాడులు కొనసాగుతున్నాయని, కొత్తగా న్యాయమూర్తులకు సైతం రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా సదరు వ్యక్తి దాడి చేశాడని ఆరోపించారు. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల రక్షణకై ప్రత్యేక చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బేతి మహేందర్ రెడ్డితో పాటు శ్రీధర్ రావు, శ్రీకాంత్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. దాడి చేసినటువంటి వ్యక్తి వారిని వెంటనే శిక్షించాలి. న్యాయవాదులకు, న్యాయమూర్తులకు ప్రత్యేకమైనటువంటి చట్టం అమలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వారు ఇట్లాంటి వ్యక్తులకు శిక్షించాలి. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఒక న్యాయమూర్తిని ఈ విధంగా చేయడం చాలా ఘోరమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాను. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నది. మహిళా న్యాయమూర్తిపై ఎవరైతే శిక్ష పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పు విసరడం అనేది ఏదైతే ఉన్నదో చాలా బాధపడాల్సినటువంటి విషయం. ఇది న్యాయమూర్తులపైనే భౌతిక దాడులు జరిగినప్పుడు సమాజం ఎటుపోతున్నదనే ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి భౌతిక దాడికి దిగినటువంటి వ్యక్తిని వెంటనే ఉరిశిక్ష వేయాలని చెప్పి కరీంనగర్ న్యాయవాదుల నుంచి మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోజుల నుంచి, అనేక సంవత్సరాల నుంచి న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా న్యాయవాదులపై దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్త వింత ఏంటంటే న్యాయమూర్తులపైన దాడి చేసే పరిస్థితికి ఇవాళ దాపురించింది. నిన్న కూడా రంగారెడ్డి కోర్టులో 9th అడిషనల్ జిల్లా జడ్జి గారి పైన ఒక వ్యక్తి, కరణ్ సింగ్ అనే వ్యక్తి చెప్పు విసిరేయడం చాలా బాధాకరం. నేనేమంటున్నానంటే ఈ అన్నీ జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మక్కు నీరెత్తి వేరుస్తున్నా అర్థం కావట్లేదు. మేము రక్షణ చట్టం కావాలని చెప్పేసి చాలా సంవత్సరాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ న్యాయవాదులు రక్షణ చట్టం కావాలని కోరుతున్నాం. కొత్తగా ఏంటంటే ఇప్పుడు న్యాయమూర్తులు కూడా రక్షణ చట్టం కావాలని చెప్పేసి వాళ్ళ నిన్న డిసిజన్తో మాకు అర్థమవుతుంది. అందుకే న్యాయమూర్తులు కూడా రక్షణ చట్టం తేవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము. భారత తప్పులకు శిక్ష పడ్డప్పుడు ఆ శిక్ష పడ్డ వ్యక్తిలో ఎదురు తిరిగితే రేపు న్యాయవాది పరిచయింది, న్యాయమూర్తి పరిచయింది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ ఏదైతే రాష్ట్ర ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇవాళ తెలంగాణ దాంతోపాటు కరీంనగర్ ఇవాళ జిల్లా కోర్టు కూడా మేము న్యాయవాదుల విధులు బహిష్కరించి ఇవాళ సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. మొత్తం 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో 12 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాగా ఒకరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో గవ్వ లక్ష్మి, ఎడ్ల సాయికృష్ణప్రియ, కావూరి సత్యనారాయణ గౌడ్, అలగొండ కృష్ణహరి, నాలకంటి యాదగిరి, బడె నర్సయ్య, లింగాల శ్రీనివాస్, రేకల సైదులు, మదనం గంగాధర్, లింగం కృష్ణ, సోమగాని నరేందర్, దార మనోహర్ ఉపసంహరించుకోగా టీచర్స్ ఎమ్మెల్సీకి గవ్వల శ్రీకాంత్ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఇక మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 56 మంది పోటీలో ఉండగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మాజీ కార్పొరేటర్ బండారి వేణుతో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మున్సిపల్ కాంట్రాక్టర్ మధుకర్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం రోజున మాజీ కార్పొరేటర్ బండారి వేణు అతని అనుచరులతో వచ్చి బీభత్సం సృష్టించారని ఆరోపించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులను భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పారు. ప్రాణహాని కలిగించేలా ఆయుధాలతో దాడికి యత్నించారని తెలిపారు. కొద్ది రోజులుగా తనకు బండారి వేణుకు మధ్య
వ్యాపార లావాదేవీల్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి కాపాడారని పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ సాయిరామ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైర్మన్ బలమూరి కరుణాకర్రావు ఇద్దరికి లెక్కలు సరిగా చూపలేదని, ఇందుకు సంబంధించిన కోర్టు కేసు నడుస్తుందని చెప్పారు. తీర్పు కోసం వేచి చూడకుండా దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా నయా మోసగాడు అంటూ క్యూ న్యూస్ వార్తాపత్రికల్లో తనపై తప్పుడు వార్త ప్రచురించారని తెలిపారు. ఎలాంటి ఆధారం లేకుండా వార్తతో అబాసుపాలు చేయడం తగదన్నారు. క్యూ న్యూస్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న అనగా 12/2/2005 సుమారు 8:30 ఉదయాన కొంతమంది అనుచరులు నా ఇంటికి ప్రవేశించి నానా బీభత్సవం సృష్టించారు. ఇది ఏంటని చెప్పేసి నేను బయటకు వచ్చి చూడగా మాజీ కార్పొరేటర్ బండారి వేణు తన ఇష్ట రాజ్యాంగ తన అనుచరులతో ఇంటికి వచ్చి నా బెడ్రూమ్లోకి వెళ్ళి అక్రమంగా చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న మహిళలు చిన్న పాపాన్ని చూడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బెదిరియడం, ఇంట్లో భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అలాగే అతను ఎందుకు వచ్చావనంటే నాకు ఇది రావాలి, నాకు అది రావాలి, నాకు ఈ డబ్బులు రావాలి, ఆ డబ్బులు. ఆ వచ్చిన వ్యక్తులు కనీసం నాకు ఎవరో కూడా తెలియదు. వాళ్లకు నాకు కనీసం ముఖ పరిచయం కూడా ఇంతకుముందు లేదు. అలాంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఏదో 4 వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని చెప్పేసి తన అధికార మదంతో ఒక మాజీ కార్పొరేటర్ అనే విర్రవీగుతూ తన ఇష్టానుసారంగా ఒక ఇంట్లోకి చొచ్చుకెళ్ళి ఇంట్లో ఉన్న లేడీస్ని చిన్న పాపలను చూడకుండా భయభ్రాంతులకు గురి చేశాడు. దానికి నేను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు సకాలంలో స్పందించి వాళ్ళు వెంటనే వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీని మీద చట్ట ప్రకారం వెళ్తాం. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఇంకా ఇలాంటి ఎవరైనా రాయాలనుకున్నా కూడా నేను వదిలిపెట్టే సమస్య లేదు. దయచేసి ఎవరో ఇట్లాంటి మీడియా మిత్రులు కూడా కొంచెం మీరు చూసి ఏదన్నా చేయాలనుకుంటే చేయాలి, కానీ ఇలాంటి ఆధారం లేని నిరోధారణ వార్తలను చూసి సమాజంలో డ్యామేజ్ చేయాలనుకుంటే మీరు కూడా నష్టపోతారనేది ఈ క్యూ న్యూస్కు మీ అందరి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని భగత్ నగర్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతులు రేకుల షెడ్డులో నడుస్తున్నాయని, స్వంత భవనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, మెదక్ జిల్లాలో యూనివర్సిటీ ప్రతిపాదన ఉందని ఆ దిశగా ప్రయత్నిస్తానని తెలిపారు. శాతవాహన యూనివర్సిటీని ఉస్మానియాకు ధీటుగా పనిచేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆషామాషిగా రాజకీయాల్లోకి రావడం లేదని ఓ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తానని చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాసరెడ్డి, పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి, కర్ర శ్రీనివాసరెడ్డి, చాడ రవీందర్ రెడ్డి, గుర్రం భాస్కర్ రెడ్డి, అన్నాడి గజేంద్ర రెడ్డి, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, రాజిరెడ్డి, వడ్డే భూమిరెడ్డి, రెడ్డి సంఘం నాయకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఆదిలాబాద్కి ఒక గిరిజన యూనివర్సిటీకి ఒక ప్లానింగ్లో ఉన్నాను. మెదక్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కావాలని ఒక ప్రతిపాదన ఉంది. మన శాతవన యూనివర్సిటీ పక్కన ఉన్న వెటర్నరీ కాలేజ్ అసలు అందరూ పిల్లలు జాయిన్ కావట్లేదు, వసతులు లేవు. చాలా ఏరియాలో ఉన్న మన శాతవన యూనివర్సిటీ పక్కన వెటర్నరీ కళాశాల అసలు అది శిథిలావస్థలో ఉంది. మరి వాళ్ళ వెటర్నరీ డాక్టర్స్ ఆవశ్యకత ఉంది. ఇవాళ మీకు తెలుసు ఫార్మ్స్ ఏ రకంగా అవుతున్నాయి, షీప్, తర్వాత గోట్, తర్వాత ఎన్నో ఇవాళ ఒక మనం బాయిలర్, కోడి అనే కాకుండా రకరకాల జంతువులు ఫామ్స్ అవుతుంది. దానిలో వెటర్నరీ డాక్టర్స్ కూడా మనకు అంత మంచి కాలేజీ ఉన్న దానికి మరి స్టాఫ్ లేక, ఫెసిలిటీస్ లేక చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేను 6 గంటలు మీరు చాలా ఆశ్చర్యపోయే విషయాలు నేను చెప్పగలను. కానీ మీ సమయం చాలా ముఖ్యమైనది. కాబట్టి అంటే నేను ఆషామాషిగా రాజకీయంలోకి రావట్లేదు అని నేను మీకు కొన్ని విషయాలు నేను మంచిగా చెప్పినాను. కాబట్టి దయచేసి సోదరి మనులారా, మరి కులాలకు మతాలకు అతీతంగా కార్పొరేట్ లేకపోతే ఇంకేదో అని ఇలాంటి ఆలోచన పక్కన పెట్టేసి ఒక కింది స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఇవాళ తెలంగాణ వాణిని, మరి తెలంగాణ రాష్ట్రంగా కరీంనగర్ వాణిని వినిపిస్తున్నాను. ఈ అల్ఫోన్స్ నరేందర్ రెడ్డికి మరి రాబోయే ఎన్నికల్లో అంటే 27 ఫిబ్రవరి నాడు జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆ బాక్స్లో వర్ణం చేయాలి. దురదృష్టం ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని వేల సంఖ్యలో ఓట్లు అన్ని మతాల, అన్ని కులాల మరి సోదరి మనులకి నాకు అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బి ఫార్మసీ ప్రథమ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులకు, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుక జరిపించారు. ఇట్టి ఫ్రెషర్స్ డేకు కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాసరెడ్డి అన్నారు. స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. అలాగే ఫార్మా రంగంలో అందిపుచ్చుకొని తక్కువ ఖర్చుతో ప్రయోజనకరమైన ఔషధాలను తయారు చేసి దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, మెంబర్స్ వి వినోద్, సిహెచ్ ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపాల్ రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా చిందుకుల సంఘం అధ్యక్షుడు గడ్డం నాగరాజు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నరేందర్ రెడ్డికి చిందుకులస్తులమంతా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. విద్యావేత్తగా రాణించి ఎందరికో విద్యాదానం చేశారని కొనియాడారు. విద్యార్థి దశ నుండి ఎదిగి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. క్రింది స్థాయి నుండి పైకి వచ్చిన వ్యక్తి అని, పేద విద్యార్థులకు ఫీజులు తగ్గించారని తెలిపారు. ఈ సమావేశంలో నాగరాజుతో పాటు చిందుకుల సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గారికి మా చిందుకులం తరఫున పట్టుభద్రులము ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మద్దతు తెలుపుతున్నాము. ఆయన గత ఎన్నో కాలాల నుంచి ఒక విద్యార్థి దశ నుండి ఈ స్థాయికి వచ్చి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే పేదోళ్ళు ఎత్తుంటారు అనేది ఆయనకు కింది స్థాయి నుంచి పైకి వచ్చినాడు కాబట్టి పేదోళ్ళు ఎట్లా ఎవరెట్లని ఆయనకు తెలుసు కాబట్టి చాలామందికి ఆయన ఆల్కోర్ సంస్థలు ఎక్కడెక్కడ పెట్టిండో నరేందర్ రెడ్డి గారు ఆయన పేద విద్యార్థులకు కూడా చాలామందికి ఫీజులు చాలా తక్కువ చేసిండు. అలాంటప్పుడు ఎందుకంటే ఈయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలవడం కూడా మాకు సంతోషం. మా చిందుకుల సంఘం తరఫు నుంచి సంతోషం తెలుపుతూ మా పట్టుబడులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయనకు ఓటు వేయడానికి కృషి చేస్తామని మేము చెప్తున్నాం. సాన్వి డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అరోనా 2025 పేరిట జరిగిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ ఓఎస్డీ హరికాంత్, అరోరా కాలేజీ ప్రతినిధి శేఖర్ హాజరై వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు విద్యతో పాటు డిఫెన్స్ రంగంలోకి ప్రవేశించేందుకు కృషి చేయడం అభినందనీయమని హరికాంత్ అన్నారు. ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. దేశ రక్షణకు సంబంధించిన రంగంలో సాన్వి విద్యార్థులు భాగస్వాములు కావడం సంతోషకరమని అరోరా కాలేజీ ప్రతినిధి శేఖర్ అన్నారు. దేశానికి ఉన్నతమైన సేవ అందిస్తుందని కొనియాడారు. ప్రతి ఏటా డిఫెన్స్లో ఎంపిక ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. వందలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారని కరస్పాండెంట్ మునిందర్ అన్నారు. గడిచిన 8 ఏళ్లుగా ఎందరినో తీర్చిదిద్దడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్క్యూఓఎస్డీ హరికాంత్తో పాటు అరోరా కాలేజీ చైర్మన్ శేఖర్, కరస్పాండెంట్ మునిందర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సాన్వి జూనియర్ కాలేజ్ ఫేవరల్ పార్టీ చేసినందుకు నేను చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషం. సో ఈ కాలేజ్ ప్రత్యేకత డిఫెన్స్ అకాడమీ. రియల్లీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ తోటి వీళ్ళు ఇంటర్మీడియట్ కోర్స్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ కూడా ట్రైన్ చేస్తారు.
ఇదివరకు కూడా చాలా మందిని కూడా మిలిటరీలో వాళ్ళు రిక్రూట్మెంట్ కూడా సాధించారు. చాలా సంతోషం. అండ్ ఈరోజు యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా వచ్చి వీళ్ళని అభినందించడానికి వచ్చాను. అండ్ వీళ్ళు ముందు చాలా ప్రగతి అండ్ ప్రమోషన్స్ ఓకే సొసైటీలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. సాన్వి డిఫెన్స్ జూనియర్ కళాశాల ఆరోహణం పేరుతోటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సాన్వి డిఫెన్స్ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యతో పాటు దేశ రక్షణకు సంబంధించిన డిఫెన్స్లోకి సైనికులను పంపించడానికి ఒక సుశిక్తులైన విద్యార్థులని పంపిస్తూ దేశానికి ఒక రకంగా ఉన్నతమైన సేవను అందిస్తుంది. అందులో దినదినము ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఒక మంచి సంఖ్యలో డిఫెన్స్లో ఎంపిక చేస్తూ దేశానికి సేవ చేస్తున్న సాన్వి డిఫెన్స్ జూనియర్ కళాశాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సాన్వి జూనియర్ కళాశాల 8వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. గడిచిన 8 సంవత్సరాల కాలం నుంచి వందలాది మంది విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా తల్లిదండ్రులు నాకు ఇంత మంచి అవకాశం ఇస్తూ నాకు అవకాశాలు ఇస్తున్న మా తల్లిదండ్రులకు నన్ను ఈ రకంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన నా విద్యార్థులందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయానికి శుక్రవారం భక్తుల తాకిడి పెరిగింది. మహాలక్ష్మి అమ్మవారికి 21 కిలోల కుంకుమతో ప్రత్యేక కుంకుమార్చనలు అభిషేకాలతో పాటు అలంకరణ చేపట్టారు. 108 జంటనాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేసిన భక్తులు ఒడిబియ్యం పోసి అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ భక్తులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ మంతని స్కూల్ ప్రిన్సిపల్ మా స్కూల్ నుంచి పిఎంశ్రీ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా మేము ఈరోజు 5th to 5th, 6th, 7th, 8th, 9th పిల్లలు 300 మంది పిల్లల్ని తీసుకొని మానస టెంపుల్, మానేరు డ్యామ్ అండ్ ఎలగందల ఫోర్ట్ మరియు డీర్ పార్క్ ఇవన్నీ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మా పిల్లలకు ఏంటంటే ఎక్స్పోజర్ విజిట్ వల్ల కొంచెం మనకు బయటకు సంబంధించిన ఆన్సెంట్కి సంబంధించిన కట్టడాలు కానీ లేకపోతే టెంపుల్స్కి సంబంధించిన ప్రత్యేకతలు తెలపడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా ప్రత్యేకంగా ఉంది టెంపుల్ కూడా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు కూడా. థ్యాంక్ యూ అనండి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. అవును, వారి ఎదుగుదల కోసం అటు ప్రభుత్వం ఇటు తల్లిదండ్రులు అనేక విధాలుగా సహకరిస్తుంటారు. ప్రభుత్వం సైతం వారి విద్య కోసం మోడల్ స్కూల్స్, గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసింది. కానీ స్కూల్కు చేరుకునేందుకు నేటికి రవాణా సౌకర్యం లేకపోవడం బాధాకరమే. కరీంనగర్ జిల్లాలో బస్సు కోసం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలో మోడల్ స్కూల్ ఉంది. మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల్లోని పలు గ్రామాల నుండి వందలాది మంది విద్యార్థులు నిత్యం ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉంటారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులన్నీ క్రిక్కిరిసిపోతున్నాయి. స్కూల్కి వెళ్లే విద్యార్థులకు బస్సు దొరకడం నరకంగా మారింది. రోజు 200 మంది విద్యార్థులు ఈ స్కూల్కు వస్తూ ఉంటారు. బస్సులు సరిగ్గా రాకపోవడంతో ఒకే ఒక్క బస్సు ఉండడంతో విద్యార్థులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదనంగా మరో 2 బస్సులు కేటాయించాలని కోరుతున్నారు. బాలికలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని, ఎక్కడం దిగడం కూడా కష్టంగా మారిపోయిందని వాపోయారు. రోడ్డుపైన బ్యాగులతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆరోపించారు. మానకొండ నుంచి వస్తున్నాం, మాకు బస్సులతో ఇబ్బంది అవుతుంది. మాకు బస్సులు ఇంకో 2-3 కావాలని మేము అనుకుంటున్నాం. ఒకటే స్పెషల్ బస్ వస్తుంది, కానీ అందులో ఇరుకుగా ఉంటున్నాం. మేము అందరం ఎక్కువ పడతలేము. బాయ్స్ గర్ల్స్ అంటే ఎక్కడం దిగడం ఇబ్బందిగా ఉంది చాలా. మాకు మానకొండలో స్కూల్ వస్తాం, ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం, మోడల్ స్కూల్ చదువుకుంటున్నాం. అందుకే మాకు బస్సు వేయాలని కోరుకుంటున్నాం. మాకు బస్సులు చాలా లేట్ వస్తున్నాయి. మాకు ఒకటే బస్సు ఉంది, అదే అటు పోయి ఇటు రావాలంటే చాలా కష్టమవుతుంది. మోడల్ స్కూల్కు బస్సులు సరిగ్గా లేకపోవడంతో అడ్మిషన్స్ తగ్గుతున్నాయని ప్రిన్సిపల్ అన్నారు. స్కూల్ బస్ వేయించాలని తల్లిదండ్రులు కోరుతున్నారని చెప్పారు. బస్సు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా పంపిస్తామని తల్లిదండ్రులు చెప్తున్నారని అన్నారు. బస్సులను పెంచేందుకు పరిశీలిస్తామని ఆర్టీసీ అధికారి అన్నారు. అవకాశం ఉందంటే మరిన్ని ట్రిప్పులు పెంచుతామని చెప్పారు. So we joined in this school in transfers and
September 14th in 2024. Everything is nice here, sir, but what we observed here is there is no school buses specially for this school except one bus. And previous principal also tried a lot for the buses, and what she told is, you also try, madam, because of you may get 2 buses. And immediately I concerned with the depot to manager, madam, and she assured that there is no normal buses, madam, but we are having luxury buses. If you wait for few months, we may provide you. So 3 times we submitted the letter with అంటే 3 సార్లు కూడా ఏ ఊర్ల నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది నేను మేడంకి ఇచ్చాను సార్. మేడం త్వరలోనే ప్రొవైడ్ చేస్తానన్నారు. మరి ఒకసారి మేడం కూడా మనది చూసి ఇమీడియట్గా మాకు 2 బస్సులు వేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే మాకు అడ్మిషన్స్ కూడా బస్సులతోనే ఉన్నాయి సార్. ఇప్పుడు మేము క్యాన్వాసింగ్కి ఏ ఊరికి వెళ్ళినా కూడా మేడం మీరు స్కూల్ బస్సులు వేయించండి, మాకు మోడల్ స్కూల్ దగ్గరలో ఉండి మేము వేరే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తాము, గవర్నమెంట్ స్కూల్ కూడా మేము అంటే మాకు గవర్నమెంట్ స్కూల్ కూడా అంతే దూరంలో ఉంది, మోడల్ స్కూల్ అంతే దూరంలో ఉంది, మీకు బస్సులు ఉంటే కనుక మేము మోడల్ స్కూల్కే పంపిస్తామన్నారు. పోచంపల్లి మోడల్ స్కూల్ రిప్రజెంటేషన్ మా పరిధిలోకి మా పరిశీలనకు రావడం జరిగింది. మరి ఇప్పటికే అది కరీంనగర్ టు జమ్మికుంట దాదాపుగా 8 బస్సులు 20 నిమిషాల ఫ్రీక్వెన్సీతో తిరుగుతున్నాయి. అదే కాకుండా పోచంపల్లి మోడల్ స్కూల్ కోసం ఎక్స్క్లూజివ్గా పిల్లల కోసం ఒక బస్ కూడా సపరేట్గా ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి పిల్లల ఒత్తిడి ఇంకా సంఖ్య కానీ పెరిగి ఉంటే ఖచ్చితంగా ఒకసారి పరిశీలించి డిపో మేనేజర్ అక్కడ పంపించి కూలంకషంగా పరిశీలించి ఏమైనా అవకాశం ఉందంటే ఖచ్చితంగా ట్రిప్పులు పెంచడం కానీ లేదంటే ఎక్స్క్లూజివ్ సర్వీస్ కానీ నడపడం ఖచ్చితంగా డిపో మేనేజర్కు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిపో మేనేజర్ కూడా స్వయంగా వెళ్ళేసి పిల్లలు ఎంతమంది ఉన్నారో అవన్నీ చెక్ చేసుకొని ఉన్న బస్సులో అడ్జస్ట్ అవుతుందా, లేదంటే టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలా, చేంజ్ చేయడము, లేదంటే అడిషనల్ ట్రిప్పులు ప్రొవైడ్ చేయడం అంటే డెఫినెట్లీ అన్ని పరిశీలనకు చూసుకొని వేరే బస్సెస్ కూడా ఏమైనా అవకాశం ఉందా చూసుకొని ఖచ్చితంగా పరిశీలించి తగు పరిష్కారం కనుక్కుంటాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.